2026 KTM RC160 కొత్తగా వైట్ కలర్ తీసుకొచ్చారు. చూస్తానికి చాలా బాగుంది కదా. ఇంజిన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 164.2 cc BS 6.2 SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 19 PS పవర్ 15.5 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా 320mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. కావాలంటే మీరు బ్యాక్ సైడ్ ABS అనేది ఆఫ్ చేసుకొని డ్రిఫ్ట్ లాంటివి చేసుకోవచ్చు. అంటే స్విచబుల్ ABS అయితే ఈ వెహికల్లో ఉంది. చాసిస్ విషయానికి వస్తే స్ప్లిట్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంది ఈ చాసిస్ వల్ల. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. 130mm సస్పెన్షన్ ట్రావెల్తో. బ్యాక్ సైడ్ 6 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. 165mm సస్పెన్షన్ ట్రావెల్ ఉంది. ఫ్రంట్ 110/70 17" టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140/60 17" టైర్తో లభిస్తూ ఉంది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 168mm అనేది ఇచ్చారు. సీట్ హైట్ వచ్చేటప్పటికి 830mmతో లభిస్తూ ఉంది. అంటే 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 155 kg వెయిట్ అయితే ఉండిద్ది. ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి కొద్దిగా వెయిట్ అయితే అనిపించే అవకాశం అయితే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13.7 లీటర్స్ అయితే ఈ వెహికల్లో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకు అలాగే E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. లైట్స్ విషయానికి వస్తే KTM వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా మొత్తం LED లైట్స్తో తీసుకొచ్చారు. హెడ్లైట్ డిజైన్ అయితే ఏమాత్రం మారలేదు. నాకైతే ఈ డిజైన్ అస్సలు నచ్చలేదు. ఏదైనా కొత్త డిజైన్తో RC160 వస్తే చాలా బాగుండేది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ ఇచ్చారు. ఇది కూడా నాకు నచ్చలేదు. కలర్ TFT కన్సోల్ ఇస్తే బాగుండేది. ఇన్నిట్లో గేర్ ఇండికేటర్, క్లాక్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, లో ఫ్యూయల్ వార్నింగ్, టెంపరేచర్ గేజ్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. స్ప్లిట్ సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే బాగుండేది. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళలేరు పిలియన్ రైడర్తో. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఏమీ లేదు. కంఫర్టబుల్గానే రైడ్ చేయొచ్చు సిటీలో. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. తర్వాత హజార్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత 4 నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. కలర్స్ విషయానికి వస్తే టోటల్ గా మీరు 3 కలర్స్ లో ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి ఆరెంజ్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి వైట్. నాకైతే బ్లాక్ కలర్ చాలా బాగా నచ్చింది. వైట్ కలర్ కూడా చూస్తానికి బాగానే ఉంది. ఆరెంజ్ కలర్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. KTMలో ఆరెంజ్ చాలా ఫేమస్ కదా. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 km పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 km ఎక్స్పెక్ట్ చేసి మీరు RC160 అయితే పర్చేస్ చేయండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,86,000 రూపీస్ అయితే ఉంది. 2,25,000 రూపీస్ దాకా ఆన్ రోడ్ ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంది. అతి త్వరలో ఈ వెహికల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అందులో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాము.